సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే. నెలకు ఒక రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాసుల్లో సంచరిస్తాడు. రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు. కానీ ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటాం. అదే సంక్రాంతి పండుగ. ఈ పండుగను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ దిక్కు వైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని పుష్యమాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులొస్తాయి. సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు. ఈ పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకొని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చెక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు ప్రకృతిని పూజించడంతో పాటు పశువులను కూడా పూజిస్తారు. ఈ సంక్రాంతి పండుగ రోజు చేసే పిండి వంటలన్నిట్లోనూ నువ్వుల్ని ఉపయోగిస్తారు. ఇక చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేస్తుంటారు. కొంతమంది నువ్వులను శనిదేవుడికి రూపంగా భావిస్తూ ఉంటారు. ఇలా చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయాల్లో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు. నువ్వుల వాడకం వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది. అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వినియోగించరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్టు అవుతుంది. సంక్రాంతికి రకరకాల ముగ్గులు లోగిళ్ల ముందు దర్శనమిస్తాయి. రంగురంగుల రంగవల్లికలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. గాలిపటాలు, గొబ్బిళ్లు ఇలా సంక్రాంతికి ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ 3 రోజులు ఎక్కడ చూసినా వాకిళ్లలో ముగ్గులు దర్శనమిస్తుంటాయి. హరిదాసులు ఇంకా గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు. వీళ్లందరికీ తోచినంత సాయం చేస్తే ఆ భగవంతుడికే సాయం చేసినట్లుగా భావిస్తారు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే.